హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మనసు పలికే గీతం. ఈరోజు నేను మీకోసం ఒక అద్భుతమైన అందమైన చిన్న లవ్ స్టోరీని తీసుకువచ్చాను. దాన్ని చూసే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. స్టోరీ పేరు ఒక తీపి జ్ఞాపకం. అదొక అందమైన వర్షపు సాయంత్రం. సిటీ బస్ స్టాప్లో వరుణ్ తన బస్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. అప్పుడే ఒక అమ్మాయి తడుచుకుంటూ వచ్చి అక్కడే నిలబడింది. తన పేరు అను. ఇద్దరికీ ఒకరంటే ఒకరు తెలియదు, ఒకరికొకరు పరిచయం కూడా లేదు. కానీ ఆ రోజు వారి కళ్ళు మాత్రం కలిశాయి. వరుణ్ తన దగ్గర ఉన్న గొడుగును ఆమె వైపు చాపి, తడిసిపోతున్నారు, ఇది తీసుకోండి అన్నాడు. అను చిరునవ్వుతో వద్దని చెప్పింది. కానీ వరుణ్ ఒప్పుకోలేదు. అతను బలవంతం చేయడంతో తీసుకుంది. ఆ రోజు మొదలైన ఆ చిన్న పరిచయం రోజువారి పలకరింపుగా మారి ఆ తర్వాత స్నేహంగా మారింది. అలా కొన్ని రోజులు గడిచిపోతూ ఉన్నాయి. ఆపై వారి స్నేహం కాస్త గాఢమైన ప్రేమగా మారింది. ఇలా కొన్ని రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు అను తండ్రికి అను వాళ్ళ ప్రేమ విషయం తెలిసిపోయింది. ఈ విషయం ఆమె తండ్రికి ఏమాత్రం ఇష్టం లేదు. అందుకే ఆమెకు వేరే సంబంధం నిశ్చయించారు. అను వరుణ్కి ఈ విషయం చెప్పినప్పుడు అతను ఏడవలేదు. బదులుగా నీ సంతోషమే నాకు ముఖ్యం, నువ్వు ఎక్కడున్నా బాగుండాలి అని చెప్పి ఒక చిన్న డైరీ ఆమె చేతిలో పెట్టాడు. అలా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అను పెళ్ళి తన తండ్రి ఇష్టపూర్వకంగా తన తండ్రి తెచ్చిన మనిషితోనే అయ్యింది. పెళ్లి తర్వాత అను ఆ డైరీ తెరిచి చూసింది. అందులో వరుణ్ ప్రతిరోజు తన గురించి రాసుకున్న చిన్న చిన్న విషయాలన్నీ ఉన్నాయి. ఈరోజు అను నీలిరంగు చీర కట్టుకుంది. చాలా దేవతలా ఉంది. ఈరోజు తను నవ్వినప్పుడు నా ప్రపంచమే ఆగిపోయింది. ఇలా చాలా విషయాలు అను గురించి రాసుకున్నాడు. అయితే ఆఖరి చివరి పేజీలో ఇలా ఉంది: ప్రేమ అంటే కలిసి ఉండడం మాత్రమే కాదు, ఒకరి జ్ఞాపకాలని గుండెల్లో దాచుకోవడం కూడా అని రాసి ఉంది. అది చూసిన అను కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. వారిద్దరూ కలవలేకపోయినా ఆ ప్రేమ ఆమె జ్ఞాపకాల్లో ఎప్పుడూ పచ్చగానే ఉండిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది స్టోరీ కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.